మనలో చాలా మంది ఎక్కువగా నటన కనిపిస్తా ఉంటది. పైకి ఒకలాగా ఉంటారు. లోపలేమో ఒకలాగా ఉంటారు. పైకి చాలా భక్తిపరుల్లాగా కనపడతా ఉంటారు పైకి. చాలా బాగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మ బాబోయ్! పరలోకమే దిగొచ్చినట్టుగా ఉంటది. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే మాత్రం అస్సల బాగోదు. ప్రార్థన చాలా బావుంటది. వాళ్ళు ఉపయోగించే పదాలు చూస్తున్నా కూడా చాలా బావుంటది. కానీ వ్యక్తిగత జీవితం బాగోదు. ఆ ప్రార్థన వల్ల, ఆ సహవాసం వల్ల, ఆ మాటల వల్ల వారికి ఉపయోగం ఉండదు. చుట్టూ ఉన్న వారికి కూడా ఏమాత్రమో ఉపయోగం ఉండదు. కానీ తీతు చూడండి అందరికీ ఆదరణ కలిగించాడు. అందరికీ సంతోషాన్ని కలిగించాడు. పౌలు గారి యొక్క ఆసక్తిని సంఘం పట్ల తనకున్నటువంటి ప్రేమను కూడా వారికి తెలియజేయడం వల్ల పౌలు గారు కూడా చాలా ఆనందపడ్డాడట. కదా! శరీరానికి ఉండేటువంటి ఆ సంతోషం వేరు. ఆత్మలో ఉండేటువంటి సంతోషం వేరు. అది అర్థం చేసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి సంతోషం మంచి బట్టలేసుకుంటే వస్తది. మంచి తిండి తింటే వస్తది. మంచి ఊరికెళితే వస్తది. 10 మందితో కలిసి సంబరాలు చేసుకుంటే వస్తది. ఇది శరీరంతో ఉండే సంతోషం. ఆత్మలో ఉండే సంతోషం అలా కాదు. శరీరం పాడైపోయినా పెద్దగా పట్టించుకోదు. శరీరం కుళ్ళిపోయినా పెద్దగా పట్టించుకోదు. కానీ దైవికమైనటువంటి గుణాలతో మంచి మాటలు హృదయంలో పడేటప్పటికి ఆ హృదయం ఆనందపడుతుంది చూసారు? అది ఆత్మానందం. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క మంచి సుగుణాలు కలిగినటువంటి విషయాల్లో దైవికమైనటువంటి పనుల్లో కలుగుతుంది. ఇది అందరికీ రాదు.